ఇప్పుడు ఆలకించి ఉన్నాడు. ఇది పెళ్లి మొదలైంది. మీరు బ్రతుకు కాలం అంతా కూడా రోజు పెళ్లి జరుగుతూనే ఉండవలసిందిగా దేవుని దాసునిగా మీకు జ్ఞాపకము చేయుచున్నాను. అలాగే పెళ్లి కుమార్తెగా చేసుకోవడానికి నాన్న బైబిల్ పట్టుకొచ్చినారట, దండలు కూడా పట్టుకొచ్చినారు. ఒక్కసారి ఇలా పట్టుకురండి. అందరూ కళ్ళు మూసుకోనండి, కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ఎక్కడో పుట్టిన మెల్కీసెదెకును, ఎక్కడో పుట్టి పెరిగిన మీనాను ప్రభువా, మెల్కీసెదెకు ఇంటి ముందు ఏర్పాటు చేయబడిన వివాహ ప్రాంగణంలో పరిశుద్ధమైన ప్రమాణములు చేసి ఉన్నారు. దానిని మీరు విని ఉన్నారు, మేము కూడా విని ఉన్నాం, మేము సాక్షులమై ఉన్నాం. ప్రభువా, ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగములు కలిగి జీవితాంతము కలిసి మెలిసి జీవించడానికి సహాయం కోరుచున్నాం. మనుషులు కలవడం సులువే, కానీ మనుషులు కలవడం చాలా కష్టం ప్రభువా. అది చాలా సంవత్సరములు పడుతుంది. మీ బిడ్డల జీవితంలో అతి త్వరగా మనస్సులు కలుసుకుని పెనవేసుకుని మూడవ తాడుని పెట్టుకుని వెలుగు లేకుండా జీవించడానికి మీ సహాయం కోరుతున్నాం. ఈ నవ యవ్వన దంపతులను మీరు దీవించండి. వారు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములను మార్చుకుంటుండగా మీ వాక్యము చేత వారు నాయన ప్రతి రోజు కూడా ఉదక స్నానం చేత చేయించబడి మీ సన్నిధిలో ఆత్మీయంగా లోతుగా జీవించడానికి మీ సహాయం కోరుతున్నాం. మీరు మహిమ పొందండి. యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. గౌరవంగా ప్రేమించాలి. ప్రేమకు సూచనగా పరిశుద్ధ గ్రంథమును సహోదరుడు మెల్కీ మీనాకు బహుకరిస్తూ ఉన్నాడు. అలాగే సహోదరుడు మీనా మెల్కీసెదెకు ప్రేమకు సూచనగా ఆమె కూడా బైబిల్లో బహుకరిస్తూ ఉన్నది.